ఈ దినము దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యముల నుండి మనము మెల్కీసెదెకు గురించి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మెల్కీసెదెకు ఆది కాండములో 14వ అధ్యాయంలో అకస్మాత్తుగా మనకు అనిపిస్తాడు. సడన్లీ మనకు అనిపిస్తాడు. మెల్కీసెదెకు ఎవరు? మెల్కీసెదెకు ఎందుకు అబ్రహాము దగ్గరికి వచ్చాడు? మెల్కీసెదెకు అబ్రాము అనే మాట యూజ్ చేస్తున్నాను. 14వ అధ్యాయంలో మాట ఉంది కాబట్టి కొన్నిసార్లు అబ్రహాము అని కూడా అంటాను నేను. మెల్కీసెదెకు ఎందుకు అబ్రహాము దగ్గరికి వచ్చాడు? మెల్కీసెదెకు ఎందుకు అబ్రహాము దగ్గరికి వచ్చి సంభాషణ స్టార్ట్ చేశాడు? మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడు? ఏ విధముగా మాట్లాడాడు? అసలు అబ్రహాము దగ్గరికి రావడానికి ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు మనం చాలా చక్కగా దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మెల్కీసెదెకు గురించి చాలా విషయాలు ఉన్నాయి. మెల్కీసెదెకు అనే మాటకు అర్థం ఏంటంటే మెలక్ అంటే రాజు, సెదెక్ అంటే నీతిమంతుడు. అంటే నా రాజు నీతిమంతుడు, నా రాజు నీతి గలవాడు అని అర్థం. కొంచెం మనం బైబిల్కి వెళ్దాం దయచేసి. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనములో షాలేము రాజైన మెల్కీసెదెకు, ఇతనికి ఏం పేరు అంటే షాలేము రాజైన మెల్కీసెదెకు. ఇతని పట్టణము ఒకవేళ మనం ఆలోచన చేస్తే అది మహిమ గల పట్టణము, అది చాలా గొప్ప పట్టణం. ఆ మహిమ గల పట్టణములో నుండి దేవుని నివాసములో నుండి షాలేము రాజు వచ్చాడండి. షాలేము అనగా శాంతి, షాలేము అనగా సమాధానము. అంటే మెల్కీసెదెకు ఇన్ని విషయాలు ఉన్నాయి. నా రాజు నీతిమంతుడు, నా రాజు నీతిపరుడు, నా రాజు శాంతి గలవాడు, నా రాజు ఏమో సమాధానము గలవాడు. ఇతని గురించి ఇంకా మనకు క్లియర్గా తెలవాలంటే ఒక్కసారి చదవండి కీర్తనలు 110 4వ వచనం. త్వరగా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, మీరు నాకు సహాయం చేయాలి. 110వ కీర్తన 4వ వచనం. చాలండి. సో మెల్కీసెదెకు గురించి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికించాడు. మెల్కీసెదెకు ప్రభువని, మెల్కీసెదెకు నిరంతరము ఉండువాడు అని, మెల్కీసెదెకు మెస్సయ్య అని, ఆయన ప్రభు అని, ఆయన దేవుడని, ఆయన నిరంతరము ఉండువాడని దావీదు చెబుతూ ఉన్నాడండి. ఇంకా మెల్కీసెదెకు గురించి ఎక్కడ ఉందంటే జ్యోతమ్మ చదివింది, మనం చదవాల్సిన లేదమ్మా. మెల్కీసెదెకు గురించి పౌలు చాలా చక్కగా వివరించాడు. కొంచెం బైబిల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు బాగా ఆలోచన చేస్తారు ఈ విషయం. బైబిల్ పరిజ్ఞానం లేని వాళ్ళు కొంచెం నేర్చుకుంటే మంచిదండి. పౌలు ఎంత చక్కగా చెప్పాడంటే మెల్కీసెదెకు యొక్క ఆదికాండం 14వ అధ్యాయంలో కింద ఒక మాట ఉంది, 19వ వచనం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన, ఆ మాట గారు ఇంకొక మాట ఉంది, రైట్. 19వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. సో మెల్కీసెదెకు ఎవరంటే సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. ఈ మాట పాయింట్అవుట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి దయచేసి. దీనికి పౌలు గారు ఏమంటున్నారంటే మెల్కీసెదెకు గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 6వ అధ్యాయం మనం బాగా గమనిస్తే అక్కడ ఏముందంటే ఆయన తండ్రి లేనివాడు, ఆయన తల్లి లేనివాడు, ఆయన వంశావళి లేనివాడు అని చెబుతూ మెల్కీసెదెకు గురించి ఎంత చక్కగా పౌలు మాట్లాడుతున్నాడంటే చదవండి దయచేసి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము చదువుదామా 3వ వచనం. ఎవడు కలుసుకుని అతని ఆశీర్వదించెను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను,
బట్టి షాలేము రాజని అర్థము. చాలండి, ఇతడు రైట్. తండ్రి లేని వాడును. చాలా ఈ మెల్కీసెదెకు ఎవరో కాదండి, ఈ మెల్కీసెదెకే యేసుక్రీస్తు దేవుడు. ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. మెల్కీసెదెకు లేవీయుడు కాదండి. యాక్చువల్లీ లేవీయులు మాత్రమే బలులు అర్పించాలి, లేవీయులు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో విధులు అర్పించాలి. మెల్కీసెదెకు లేవీయుడు కాదు. కానీ ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఇంకా యాజకులు ప్రారంభం కాలేదు, ఇంకా లేవీయులు ప్రారంభం కాలేదు, ఇంకా లేవి పుట్టలేదు. లేవి ఎవరు పుట్టారమ్మా? అందరు యాకోబు అంటారు, కానీ భార్య ఏ భార్య అమ్మా? రాహేల్. ఓకే, లేయాకు పుట్టాడు లేవి. లేవి పుట్టకముందే, లేవి జన్మించకముందే ఇక్కడ మెల్కీసెదెకు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. దేవుని వాక్యంలో కూడా యేసుక్రీస్తు దేవుడు ప్రధాన యాజకుడు. ఎందుకు? లేవీయులు రాకముందే, లేవీయుల క్రమము రాకముందే, యాజకత్వము రాకముందే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మోషే గారి ద్వారా ఈ మాట పలికించారంటే, దేవుడు స్వయంభవుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు జ్ఞానము గలవాడు, దేవుడు మహిమ గలవాడు. ఆయన ఏమైనా తొందరగా ఆయన ఏమైనా చేయగలడు. చదవండి దయచేసి కీర్తన 97:9 వచనం. త్వరగా 97:9 వచనం. ఎరేలుగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ఒక దేవుడు అత్యధికమైన ఔన్నత్యము పొందినవాడుగా ఉన్నాడు. తర్వాత భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. అయితే దేవుని వాక్యములో మెల్కీసెదెకు తల్లి లేనివాడు, ఇంకా తండ్రి లేనివాడు, ఇంకేం లేనివాడు, వంశావళి లేనివాడు. కానీ యేసుక్రీస్తు కూడా తల్లి లేనివాడుగా ఉన్నాడు, తండ్రి లేనివాడుగా ఉన్నాడు, వంశావళి లేనివాడుగా ఉన్నాడు. అట్లెట్లయితే పాస్టర్ గారు యేసుక్రీస్తు గారికి ఉన్నారు కదా పేరెంట్స్, ఎవరమ్మా? యోసేపు, మరియమ్మ. ఓకే, అలా అనుకుంటాం. కానీ శరీర సంబంధంగా కాదండి, ఆత్మ సంబంధముగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆయన కన్యక మరియ గర్భమున జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా అతడు జన్మించాడండి. యేసుక్రీస్తు కూడా వంశావళి లేదు. కానీ దేవుని వాక్యం ఏముందంటే చదవండి, మత్తయి సువార్త 1:1. త్వరగా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కానీ లిటరల్గా మనం తీసుకోవద్దండి. మెల్కీసెదెకు ఆయన తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు అని బైబిల్లో ఈ విధంగా ఉన్నది. కానీ దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడంటే ఆయన యూదా వంశంలో నుండి వచ్చాడండి. యూదా వంశంలో నుండి వచ్చాడు. మెల్కీసెదెకు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని నేను రుజువు చేస్తున్నాను దేవుని వాక్యము ద్వారా. నేను చెప్పాను కదా, మెల్కీసెదెకు ఆయన ఏ రాజమ్మా? షాలేము రాజు అని చెప్పాను నేను. ఒక వర్షం చదవండి దయచేసి. 76వ కీర్తన మొదటి 2 వచనాలు. 76 మొదటి 2 వచనాలు. అవును, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. రైట్, షాలేములో ఏముందంట? ఆయన గుడారం ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వద్దాం మనం. మెల్కీసెదెకు అకస్మాత్తుగా అనుకోకుండా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. ఆ పట్టణము నుండి, ఆ షాలేము పట్టణము నుండి, యెరూషలేము నుండి అకస్మాత్తుగా అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశాడండి. నా ప్రశ్న ఏంటంటే కొంచెం చదువుదాం అక్కడ. ఏమని చదువుదామంటే మనము 18వ వచనము, ఫస్ట్ 17 వచనం. అతడు చదువు బిడ్డ. కదర్లాయోమేరును ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చిన
సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ అనుమట్టుకు బయలుదేరి వచ్చింది. రైట్. మరియు షాలేము ఒక్క రాజు నిమిషం మేడం, ఒక్క నిమిషం కొంచెం గమనించాను. జ్యోతి సిస్టర్ ఆ వాక్యం గురించి చదువుతూ ఉన్నది, రాజు గురించి చదువుతూ ఉన్నది. ఆ రాజు గురించి మళ్ళీ కింద ప్రస్తావన రావాలి. కింద ప్రస్తావన రాకుండా ఏ రాజు గురించి కదొర్లా యోమేరును ఆ రాజు ప్రస్తావన రాకుండా ఏ ప్రస్తావన వచ్చిందని తొందరగా అకస్మాత్తుగా షాలేము రాజు అయినా మెల్కీసెదెకు ప్రస్తావన వచ్చింది అకస్మాత్తుగా. దేవుడు అనుకోకుండా మాట్లాడుతాడండి. దేవుడు అకస్మాత్తుగా మాట్లాడుతాడండి. దేవుడు కొన్నిసార్లు గమనించాలి, మానవ రూపంలో మనం ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడతాడు. మీకు తెలుసా, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చెప్తాను, చాలా ఉన్నాయి, అన్నిటిలో నేను వెళ్ళనండి. ఈ అబ్రాహాము దగ్గరనే దేవుడు కొన్నిసార్లు ఎలా మాట్లాడాడంటే కొన్నిసార్లు ఎలా మాట్లాడాడంటే చదవండి దయచేసి 12వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 12:7. చాలమ్మా. సో ఇక్కడ దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై, అబ్రాహాము నేను ఈ దేశాన్ని నీ సంతానానికి ఒక వాగ్దానం ఇచ్చాడండి. అంటే ఒక మానవుడితో మాట్లాడిన రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో చోట చూద్దాం, 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని చాలమ్మా. రైట్. జస్ట్ అది ఒక టాపిక్ అట్లా కావాలి. రెండవదిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, హాగరుతో ఎవరు మాట్లాడాడు? యెహోవా దూత మాట్లాడాడు. మాట్లాడి నీళ్ళ విషయంలో యెహోవా దూత హాగరుకు సహాయము చేసింది కాదు, చేశాడు. దాన్ని ఇంకోటి చూద్దామా, 18:1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలా రైట్. చూసారా, ఒక దగ్గర దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, ఒక దగ్గర యెహోవా దూత హాగరుకు ప్రత్యక్షమై, ఇక్కడనేమో యెహోవా అబ్రహాముకు కనబడెను. చూసారండి, గమనించండి. యెహోవా అబ్రహాము కనబడను లిటరల్ కాదండి. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేడు. కానీ నేనేమంటానంటే దర్శనమందు నేను ఎలా మాట్లాడుతున్నానో ఆ విధముగా దేవుడు యెహోవా అబ్రహాముకు కనబడను. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఉన్నారు. సో ముగ్గురు ఎవరింటికి వచ్చారు? అబ్రహాం ఇంటికి వచ్చారు. సో ఈ విధముగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. తర్వాత 4th వన్ చెప్తాను నేను, చదవండి, అది కూడా చదవండి. 22:11 త్వరగా. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. చాలు బిడ్డ, వెరీ గుడ్. ప్రైజమ్మా, ఈ మధ్య నువ్వు సహాయం చేస్తున్నావు. చూడండి 4th వన్, యెహోవా దూత పరలోకం నుండి, ఎక్కడి నుంచమ్మా? పరలోకము నుండి అబ్రహామా అని అబ్రహాముతో యెహోవా దూత మాట్లాడినాడు. 4 విధాలుగా దేవుడు యెహోవా దూత దెన్ యెహోవా దూత. ఆ విధముగా మాట్లాడుతూ ఇప్పుడు అబ్రహాము దగ్గర ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? తొందరగా ఎగ్జాక్ట్లీ జ్యోతి పదే చెప్పింది. మెల్కీసెదెకు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని రూపంలో ఒక సృష్టికర్తగా, ఒక దేవునిగా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నాకేమనిపించిందంటే దేవుడే యెహోవా దూత ద్వారా కాకుండా ఆ దేవుడే మెల్కీసెదెకు ద్వారా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ప్రశ్న ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు, అబ్రహాము దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి మెల్కీసెదెకు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. తెలుసా, 4 నిమిషాలు మాట్లాడాడు. ఆ యొక్క అధ్యాయంలో మనం చూద్దాం. ఆదికాండం 14:18-20 వచనాలలో 4 విషయాలు. మొట్టమొదటి విషయం తెలుసా? మొట్టమొదటి విషయం ఏంటంటే మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం నీకు విజయం కలిగింది. ఏ కలిగింది? గట్టిగా చెప్పండి. నీకు
విజయం కలిగింది. చూద్దామా విజయం ఎక్కడుందో? ఎక్కడుందా మరి? ఈ శత్రువులను నీ చేతికి అప్పగించిన ఆ. సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. రైట్. అబ్రహాము నీ శత్రువులను దేవుడు నీ చేతికి అప్పగించాడు. తెలుసా? అబ్రహాము శత్రువుల మీదకి ఎందుకు వెళ్ళాడు? అబ్రహాము శత్రువులను ఎందుకు జయించాడు? అబ్రహాము శత్రువుల మీద ఎలాంటి విజయం పొందాడు అంటే నేను కొన్ని మాటలు చెప్తాను. ఒక దినం ఏం జరిగిందంటే నలుగురు రాజులు ఈ యొక్క సొదొమ గొమొర్రాలో నివసిస్తున్న లోతు దగ్గరికి వస్తారు. లోతు దగ్గరికి వచ్చి గమనించాలి. లోతు ఆస్తిని, లోతుతో ఉన్న స్త్రీలను పట్టుకొని వెళ్ళిపోతారు. సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరంటే ఆ నలుగురు రాజులు ఎవరంటే చదవండి అమ్మ, చూడండి ఎవరు చదువుతారు. అమ్మ వాళ్ళు 5 మంది, నాకు 4 కావాలి. 9వ వచనం. అనగా ఏలాము రాజైన కదొర్లాయోమరు, గొయీయుల రాజైన కిదారు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్గాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. రైట్. 5 రాజులు ఎంతమందితో యుద్ధం చేశారు? 4 రాజులతో యుద్ధం చేశారు. ఈ 4 రాజులు 5 రాజులు ఏం చేశారు? ఓడించారు. ఆ 4 ఎవరంటే నేను చదువుతాను. కదొర్లో యోమేరు, తీదాలు, అమ్రాపేలు, తర్వాత అర్యోకు. ఈ 4 రాజులు నన్ను చూడండి, 5 మంది రాజులను ఓడించి సొదొమ గొమొర్రా వచ్చేసారు. లోతుకున్న సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం ఒక హెబ్రీ తెలిసి వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం నీ తమ్ముని ఆస్తిని, స్త్రీలను, పశు సంపదను సమస్తాన్ని తీసుకొని వెళ్ళారు అన్నప్పుడు అబ్రహాం కోపం వచ్చి అబ్రహాం ఏం చేసిందంటే, అబ్రహాం ఊరుకుండేవాడు కాదు. ఆ సమయంలో వెంటనే తన ఇంట్లో ఎంతమంది? 318 మందిని తీసుకొని ఆ యొక్క 4 రాజుల దగ్గరికి వెళ్ళి ఆ 4 రాజులను ఓడించి లోతు యొక్క ఆస్తిని, లోతు యొక్క స్త్రీలను, లోతు యొక్క సంపదలను సమస్తాన్ని తెచ్చి తిరిగి ఎవరికి ఇస్తారమ్మా? తన అర్థమైన లోతుకి ఇస్తారు. ఇవన్నీ ఎవరు గమనించారంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు గమనించారు? అది నాక మెలికిసెదెకు గమనించి, అబ్రహాం నువ్వు అనుకుంటున్నావు 4 రాజులు నేను జయించాను, నువ్వు అనుకుంటున్నావు నాకు బలం ఉంది, నువ్వు అనుకుంటున్నావు ఈ 318 మందితో నేను విజయం సాధించాను, నువ్వు అనుకుంటున్నావు. అబ్రహాం నువ్వు అనుకుంటున్నావు నేను నా తమ్ముని ఆ 4 రాజుల నుండి ఏం చేశాను? విడిపించాను అని నువ్వు అనుకుంటున్నావు అబ్రహాం. బట్ దట్ వాజ్ రాంగ్. నువ్వు అనుకుంటున్నావు అది తప్పు అబ్రహాం. ఎందుకంటే శత్రువుల మీద నీకు జయం అనుగ్రహించే విధముగా ఎవరు సహాయం చేసింది? క్లియర్గా ఉంది అక్కడ. చదువుదాం ఒకసారి. చదువు బిడ్డ, సుఖమా. చాలు. నీ శత్రువులను నీకు అప్పగించిన ఎవరంట? నీ విషయంలో ఎవరు సహాయం చేశారు? సర్వోన్నతులకు దేవుడు సహాయం చేశాడు. యెహోవా సహాయం చేశాడు. యెహోవా దూత సహాయం చేశాడు. ఆ సృష్టికర్త నీకు సహాయం చేశాడు. కానీ అది నీ జ్ఞానం కాదు, తొందరగా నీ బలము కాదు, తర్వాత నీ శక్తి కాదు. అందుకే పాట ఉంది కదా, 1 2 3 స్టార్ట్. వదిలేదు సమయం ఉంది, అక్కడ సమయం లేదు. మనం చెప్తున్నా, కొన్నిసార్లు సాతాను మనం ఏ విధంగా చేంజ్ చేస్తాడంటే ఒకలాంటి గర్వం సాతాను తీసుకొని వస్తాడు. మనకుండదు కానీ సాతాను తీసుకొని వస్తాడు. ఎలాంటి అంటే నాకు అన్నీ ఉన్నాయనే గర్వం అన్నమాట. గర్వం అంటే బలం. లోక సంబంధముగా ఆలోచన చేస్తాం. చాలా విషయాలు లోక సంబంధముగా ఆలోచన చేస్తాం. నేను అన్ని విధాలు కరెక్ట్ ఉన్నా, నేను అన్ని విధాలుగా నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ నేనేమంటున్నా అంటే నీకు ఎన్ని ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత ఆస్తి ఉన్నా, నీకెంత
ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది ఉన్నా కానీ కూడా నువ్వేమంటున్నావు తొందర చెప్పు. దేవుని సహాయము, ఇది దేవుని కృప, ఇది దేవుని జ్ఞానం, ఇది దేవుని బలము అని నువ్వేం చేయాలంటే ఆలోచన చేయాలి. మెల్కీసెదెకు ఎప్పుడైతే అబ్రాహాము దగ్గరికి వచ్చి, బాబు దేవుడే నీకు సహాయం చేశాడు, దేవుడే నీకు బలం ఇచ్చాడు వాళ్ళందరినీ ఓడించడానికి, అది నీ బలము కాదు, నీ శక్తి కాదు అన్నప్పుడు తెలుసా అబ్రహాము సింపుల్గా ఇలా తల కిందికి తీసుకొని విధేయత చూపించాడు, తగ్గింపు చూపించాడు, వినయం చూపించాడు. అందుకే కొన్నిసార్లు బైబిల్ ఏముందంటే బలము నాది అనుకున్నాను, రెండవసారి బలము నాది అనుకున్నాను. దాన్ని పెట్టారు మీ కుటుంబాలలో, నా కుటుంబంలో దేవుడు ఏది చేసినప్పటికీ ఇది దేవుని బలం అనుకో, దయచేసి ఇది దేవుని సహాయం అనుకోవాలి. కానీ మనం లోక సంబంధముగా మనం ఏం చేయాలి, మనము ఆలోచన చేయకూడదు. అన్ని విషయాల్లో దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ప్రభువా నాకు ఇచ్చిందంతా ఇదిగో నీది నాయన, నా బలమంతా ఎవరు? నీవే. పాట పాడతాం కదా, ఏమని పాట పాడతాం? నా బలమంతా నీవే కదా. మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చి, శత్రువును జయించావయ్యా, నువ్వు శత్రువులను నువ్వు జయించావు, అది నీ బలం కాదు. ఎవరి బలం? అది నీ సహాయం కాదు. ఎవరి సహాయం? దేవుని సహాయం. పొరపాటున ఎప్పుడు కూడా మనము లోక సంబంధముగా ఆలోచన చేయడం. మీకు తెలుసా, లోక సంబంధముగా మనము మన శత్రువు ఎవరంటే మన శత్రువు ఎవరండి? ఇప్పుడే మనము సాక్ష్యం చెబుతాం, కొందరు విరోధంగా ఉన్నారు, కరెక్టే కదా. చూద్దాం మనిషి ఏం చేస్తుంది. ఎక్కడ వెళ్ళినా సాతాను ఎక్కడో మూలకు ఉండవు. మనం చెప్పిన సాక్ష్యం ప్రకారం ఎక్కడో మూలకు ఉండవు అండి. సాతాను ఎక్కడ ఉంటాయి? ఇక్కడనే ఉంటాయి, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, గొప్ప శక్తి ఏంటంటే, సాతాను యొక్క తంత్రములను, సాతాను యొక్క కుయుక్తులను, సాతాను యొక్క ఆలోచనలను జయించగల బలము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. అదండి యేసునామమే పడవడదు. సాతాను శక్తులు లయము అండి. అదొక విషయం. రెండో విషయం, మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమి ఇచ్చాడంటే, ఒకటి విజయం గురించి డిస్కస్ చేశాడు, విజయం గురించి. రెండవది చదవండి, 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. రైట్, చూడండి. షాలేము రాజు ఒక మానవునిగా, దేవుని శక్తి, దేవుని బలం కలిగిన వ్యక్తిగా అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమిచ్చాడు? వీడు గట్టి చెప్పిన ఏమిచ్చాడు? రొట్టె ఇచ్చాడు, తర్వాత ద్రాక్షరసం ఇచ్చాడు. నేను అనుకోకుండా అకస్మాత్తుగా సడన్లీ అబ్రహాము ఊహించలేదండి, నా దగ్గర రొట్టె వస్తుంది, నా దగ్గరికి ద్రాక్షరసం వస్తుంది అని ఊహించలేదండి. మెల్కీసెదెకు వచ్చి అబ్రహాం రొట్టె తీసుకున్నాను, అబ్రహాం ద్రాక్షరసం తీసుకో, ఈ రొట్టె తిను, తర్వాత ద్రాక్షరసము కమాన్. అబ్రహాము ఎంత సంతోషించాడు. ఈ రొట్టె ద్రాక్షరసము దేనికి గుర్తు అంటే, ఒకటేమో సంతోషానికి గుర్తండి, ఒకటేమో ప్రేమకు గుర్తండి, ఇంకోటేమో మీరు చెప్పండి సంతోషము, ప్రేమ, తర్వాత మూడోది ఏంటి మీరు చెప్పాలి. ఓకే, అందరూ సమాధానం అంటున్నారు. రైట్. సో దేవుని వాక్య ప్రకారము శ్రమలకు గుర్తండి. మెల్కీసెదెకు తన ప్రేమను ఈ రొట్టె ద్రాక్షరసము ద్వారా అబ్రహాముకు చూపించాడు. మెల్కీసెదెకు తన సంతోషాన్ని ఈ రొట్టె ద్రాక్షరసము ద్వారా ఎవరు చూపించాడండి? అబ్రహాముకు చూపించాడండి. కొన్నిసార్లు అనుకోకుండా ఎవరైనా మన దగ్గరికి తినే వస్తువులు తీసుకొని వస్తే ఎక్కడుంటుందా? అనుకోకుండా మనం ఊహించాం, అకస్మాత్తుగా ఆశ్చర్యంగా తీసుకొని వస్తే మన కళ్ళు చేంజ్ అవుతాయి, మన ఫేస్ చేంజ్ అవుతుంది. బ్రదర్, సిస్టర్, నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి వస్తువులు మీరు తీసుకొని వస్తారని. ఈ మధ్య ఒక సిస్టర్
దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని పుల్లారెడ్డి స్వీట్స్ అందరూ తెలుసు కదా, ఇంత పెద్ద బాక్స్ తీసుకొని వచ్చింది. అందులో వెరైటీ 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 స్వీట్స్ ఉన్నాయి. అప్పుడు నాకు అనిపించింది, నాకు స్వీట్ ఇష్టం లేకుండా కనీసం రసాయన చెప్పేసి కనీసం ఒక్కదన్నా నేను తినాలి. అది సంతోషం. దాని బిడ్డారా, రొట్టె ద్రాక్షరసం ఈ యొక్క అబ్రహాము చూసినప్పుడు సంతోషించా. ఈ కొత్త నిబంధనలో ఈ రొట్టె ద్రాక్షరసం గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, చదవండి మత్తయి సువార్త 26:26 త్వరగా, మత్తయి 26:26. ఇంతసేపు వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, "మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం" అని చెప్పెను. చాలు బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువు రొట్టెను శిష్యుల సమక్షంలో ఎత్తుకొని దాన్ని విరిచి, ఇది నా శరీరం అని శిష్యులకు ఇచ్చాడు. వారు తిన్నారు. ఆ తర్వాత దాన్ని ద్రాక్షరసము తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి క్రొత్త నిబంధనకు గుర్తుగా ఆ ద్రాక్షరసం వర్తిస్తే ఆ ద్రాక్షరసం కూడా వారు తాగారు. రొట్టె అనే శరీరానికి గుర్తు, ద్రాక్షరసము కుదర చెప్పాలి ఆయన యొక్క రక్తానికి, కలువరి శిలువలో కాల్చిన రక్తానికి గుర్తు. అంటే 2000 సంవత్సరాల క్రితమే మెల్కీసెదెకు ఏం చేసిందంటే, దేవాది దేవుడు యెహోవా దూత యెహోవా ఆ పరలోకం నుండి మనుష్య కుమారునిగా, దేవుని కుమారునిగా ఈ భూలోకానికి వస్తాడు. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆ తర్వాత అతడు సిలువ వేయబడతాడు. ఆ సిలువలో, కలువరి సిలువలో రక్తము కారుస్తాడు. ఆయన శ్రమపడి మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేస్తాడు అని ఈ యొక్క ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు ఈ రొట్టె ద్రాక్షరసము ద్వారా ముందే తెలియజేశాడు. అదే దేవుడి మాట. అది దేవుడి మాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ప్రతి నెల మొదటి వారమున మనం తీసుకుంటున్నాం, రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం. కానీ పౌలు ఏమంటాడంటే, ఎవరైతే ద్రాక్షరసం తాగుతారో, ఎవరైతే రొట్టె తీసుకుంటారో వాటినంట అయోగ్యంగా తీసుకోవడం. ఇట్లా తీసుకోవడం అయోగ్యంగా తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకోలేకుండా ఎట్లా తీసుకోవాలి బిడ్డ? యోగ్యంగా తీసుకోవాలి. ఈ పనులలో మీ కుడి హస్తాన్ని వేయడానికి ముందు మీలో ఎవరికైనా వ్యతిరేకం ఉంటే, వివాదం ఉంటే ఫస్ట్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? చాలా కష్టం జీవించుకోలేము కొన్నిసార్లు. నేనా ఆయనను క్షమించాలి, నేనా ఏం ప్రదోషనం ఆయన యుద్ధకు వెళ్ళాలి, నేనా ఆయననే రావాలి కదా, ఆమెనే రావచ్చు కదా. కొన్ని విషయాలు మన శరీరం యాక్సెప్ట్ కాదు కొన్నిసార్లు. కానీ యేసయ్య అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోలేదు. ఆయన నోటిలో పాపము లేదు. ఓకేనా? నేను బిడ్డారా, నేను ఏమంటున్నానంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి ముందు మనము ప్రతి ఒక్కరితో ఏం చేయాలి? మనము సమాధానం క్షమాపణ గుణం కలిగి ఉంటావు. నువ్వు ఎప్పుడైతే సమాధాన పడతావో, ఎప్పుడైతే క్షమాపణ గుణం కలిగి ఉంటావో, ఎప్పుడైతే రొట్టె భుజిస్తావో, ఎప్పుడైతే ద్రాక్షరసం తాగుతావో, ఆ సంతోషమే వేరు, ఆ ప్రేమనే వేరు, ఆ ఆనందమే వేరు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నది. అది కేసు ఏమంటాడంటే, నేను మిమ్మలను సమాధాన పాత్రులుగా ఉండుటకు ఏం చేశాను? నేను పిలిచింది. సో ఫస్ట్ అబ్రహాం విజయం గురించి, మెల్కీసెదెకు విజయం గురించి మాట్లాడాడు. రెండవదిగా అబ్రహాం ఏమిచ్చాడు? రొట్టె ఇచ్చాడు, ద్రాక్ష. ఈరోజు దేవుడు కూడా మీకు కర్మేలు సంఘానికి ఏమి ఇస్తుందంటే, మీ ప్రతి విషయంలో దేవుడు విజయం ఇస్తాడు. రెండవదిగా కర్మేలు ఎండి సంఘానికి దేవుడు రొట్టె ఇస్తున్నాడు, తర్వాత దాని మూడవదిగా మెల్కీసెదెకు అబ్రహాం విషయంలో ఏం చేశాడంటే, సహాయం చేయండి. నేను ఎప్పుడైనా చెప్పను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు మూడవదిగా మెల్కీసెదెకు ఏం చేశాడంటే, అబ్రహామును ఏం చేశాడంటే
అబ్రహామును ఆశీర్వదించను. యాక్చువల్లీ అబ్రహాము ధనవంతుడు అండి. అబ్రహాం మిక్కిలి ధనవంతుడు. అబ్రహాము ఆ రోజులలో ఉన్న రాజుల కంటే, ఆ రోజులో ఉన్నవారి కంటే చాలా ధనవంతుడు. కానీ ఈ ధనవంతుని ఎవరు దీవిస్తున్నారు? మెల్కీసెదెకు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఒక మాట చెప్పాలి, దేవుడు ముందే అబ్రహామును దీవించాడు. దీవించబడక ముందే చదవండి ఆదికాండం 12వ అధ్యాయం. దీవెన మాట కావాలి. రైట్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. చాలండి. దేవుడు ముందే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ మెల్కీసెదెకు కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే ఆశీర్వదిస్తున్నాడు. ఇంకోటి, ఆశీర్వదించాలంటే మనసు రావాలి. కొందరిని చూస్తేనేమో చేతులు ఇట్లా వస్తాయి దీవించాలని, కొందరిని చూస్తేనేమో చెప్తున్నాను ఇలా ఉన్న చేతులు ఏమైతే ఇలా వచ్చేస్తాయి. కొందరిని దీవించాలంటే ఫేస్ సంతోషంగా ఉంటుంది, కొందరిని దీవించాలంటే ఫేస్ సంతోషంగా ఉండదు. అంటే క్రియలు అడ్డం వస్తాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అబ్రహాము మెల్కీసెదెకు అబ్రహాము ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. అలాగే దీవించబడ్డాడు, కానీ ఆశీర్వదించాడు. నేను ఇంకో మాట చెప్తాను. పిల్లలు పెద్దల్ని దీవించాలా లేకుంటే పెద్దలు పిల్లల్ని ఆశీర్వదించాలా? పెద్దలే పిల్లలు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నేనేమనుకున్నానంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము ఎంత దీవించబడినప్పటికీ దేవుని దృష్టిలో అందుకే యేసయ్య శిష్యులను ఏమంటుందంటే చిన్న అంత అయితే కొద్దులే చిన్న పిల్లలారా అని యూజ్ చేశాడు యేసయ్య. చదవండి ఎబ్రీ పత్రిక, ఒక మంచి మాట. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనం. చాలా తక్కువ వాడి చేత ఎక్కువ వాడు ఏం కావాలంటారు? ఇక్కడ తక్కువ వాడు ఎవరు? అబ్రహాం. ఎక్కువ వాడు ఎవరు? మెల్కీసెదెకు. చూసారండి, ఎంత ఉన్నా అబ్రహాము ఎంత దీవెనకరముగా ఉన్నా, ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నా, అబ్రహాం ఎలాంటి వాడు? తక్కువ వాడు, ఏమీ లేనివాడు. కొందరు ఏం చేస్తారంటే ఏమి లేకున్నా అన్నీ ఉన్నప్పుడు చూపించుకుంటారు. దీన్ని తెలుగులో మాట ఉన్నాను, ఇంగ్లీష్ వాడు ఏమి లేకున్నా అన్నీ ఉన్నప్పుడు చూపిస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో, సరే వదిలేద్దాం. కొందరు ఏం చేస్తారంటే అన్నీ ఉన్నప్పటికీ ఏమి లేని వాడిగా చూపిస్తారు. అన్నీ ఉన్నప్పటికీ ఏమి లేదన్న అంటే నాకు ఆ తగ్గింపు, ఆ విధేయత నాకు కనబడిందండి. ఇక్కడ అబ్రహాం తక్కువగా ఉన్నాడు, మెల్కీసెదెకు ఎక్కువగా ఉన్నాడు. కాబట్టి మెల్కీసెదెకు ఏం చేశాడంటే అబ్రహాం ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, కనిపేలు సంగమా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరిని కూడా. ఓకే, ఆరోగ్యం విషయంలో ఆశీర్వాదం, పిల్లల విషయంలో ఆశీర్వాదం, ఉద్యోగం విషయంలో ఆశీర్వాదం, చదువుల విషయంలో ఆశీర్వాదం, అన్ని విషయాల్లో మెల్కీసెదెకు ఏ విధంగా అబ్రహామును ఆశీర్వదించాడో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆశీర్వాదం కావాలంటే విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి, భయభక్తి కావాలి, విధేయత కావాలి, ఆ తర్వాత వినయం కూడా కావాలి. ఇవన్నీ క్వాలిటీస్ మనం ఎవరిలో చూస్తామా? అబ్రహాములో చూసాం. కాబట్టి మెల్కీసెదెకు శారీరకంగా దిగి వచ్చాడు, మానవ రూపంలో దిగి వచ్చి ఈ బ్లెస్డ్ అబ్రహాము ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడండి, నేను ఇంతగా దీవించబడటానికి, నేను ఇంతగా ఆశీర్వదించబడటానికి నా కుటుంబం ఏ పాటిది? పూసాడు దావీదు. అన్నీ ఉన్నాయి మళ్ళీ ఆయనకు. ఏ పాటిదయ్యా నా కుటుంబం? మీకు తెలుసా, దేవుని వాక్యంలో కొందరు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారండి. సమ్ ఆఫ్ ద పీపుల్ హూ లాస్ట్
దేర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. వచ్చి ఆశీర్వాదం పోగొట్టుకున్నారండి. అందుకే ఒక ఆయన ఏమంటాడు అంటే, దేవుడు ఇచ్చినప్పుడే ఏం పెట్టుకోవాలి, మనము నిలబెట్టుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడే నిలబెట్టుకోవాలి. అవిశ్వాసము ద్వారా వాటి నిలబెట్టుకోకపోతే అవి తిరిగి నీ వద్దకు రావు. దేవుని వాక్యంలో ఆశీర్వాదాలు ఎవరు కోరుకున్నారంటే, ఒక ఆయన ఎవరు కోరుకున్నారేమో దేవుని ఆశీర్వాదాలు? ఏశావు. బికాజ్ ఆఫ్ ఫుడ్ దేవుని ఆశీర్వాదాలు దేశంతో పోగొట్టుకున్నాడండి. తర్వాత ఇంకోటి ఎవరండి? కయ్యూను కూడా అంటారండి. మంచి బలి అర్పిస్తే దేవుడు దీవించేవాడు. కయ్యూను కూడా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. దెన్ సౌలు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. దేవుని మనసు ఏం తెలుసా? దేవుని మనసు ఏంటంటే, నా కుమారుడు నా కుమార్తె భయభక్తి కలిగి, విధేయత కలిగి, వినయము కలిగి, నా ఆజ్ఞ చొప్పున నడుచుకుంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్థము నీవు. ఇంకా చాలండి, దాని 4th ముగిస్తాను నేను. సో మెల్కీసెదెక్ అబ్రహాము దగ్గరికి వచ్చి, నాన్న విజయం నీది కాదు నాన్న, ఎవరిది? దేవుడిది. ఆ తర్వాత దగ్గరికి వచ్చి రొట్టె ఇచ్చాడు, ద్రాక్షరసం. దగ్గరికి వచ్చి మూడవదిగా ఏం చేశారు బిడ్డ? 4th చదవండి ఎవరైనా. ఓ, నువ్వు జప అయిపోయావు బిడ్డ. ఇంకెవరైనా? నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పింది. అది కావాలి బిడ్డ. 4వదిగా మెల్కీసెదెక్ అబ్రహాము దగ్గరికి వచ్చి, నీ శత్రువులను దేవుడు నీ చేతికి అప్పగించాడు కాబట్టి సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పింది. ఓకే, సర్వోన్నతులకు దేవుడు ఏం కలుగును గాక, స్తుతింపబడును గాక. ఈ మాట ఫస్ట్ ఈ 14వ అధ్యాయం చూస్తామండి. రొట్టె కానీ ద్రాక్షరసం కానీ సర్వోన్నత దేవుడు స్తుతింపబడును గాక. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం మనం వింటున్నాం. స్తుతి, దేవునికి స్తుతి, దేవునికి మహిమ, దేవునికి ఘనత ఈ మెల్కీసెదెకు ఎలా చెల్లించాడంటే, దేవుడు నీకు నీ శత్రువులను ఓడించుటకు నీకు బలం ఇచ్చాడు, సహాయం చేశాడు కాబట్టి దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్ చెప్పండి. దేవుడు నీకు రొట్టెను ద్రాక్షరసమును దేవుడు నా ద్వారా నీకు అనుగ్రహించాడు కాబట్టి దేవునికి ఏం కలుగును గాక, స్తుతి కలుగును గాక. మెల్కీసెదెక్ దేవుని స్తుతిస్తున్నాడు. అబ్రహాము దగ్గర దేవుని ఘనపరుస్తున్నాడు. సో మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్మేలేని సంగమా, మనం ప్రతి విషయంలో ఎవరు స్తుతించాలండి? ప్రతి విషయంలో మనం దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో చదవండి. కీర్తన 35:28 వచనం. కీర్తన 35:28 వచనం. రైట్. నా నాలుక నీ నీతిని గూర్చియు, తర్వాత నీ కీర్తిని గూర్చియు దినవల్ల. సో మన నాలుక, మన నోరు ఎల్లప్పుడూ అంట దేవుని నీతిని గూర్చి ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి. కర్మేలేని సంగమా, మీకు తెలుసా దేవుని స్తుతిస్తే ఏం జరుగుతుందంటే, దేవుని స్తుతిస్తే చెప్తున్నాను, దేవుని నీవు స్తుతించడం వలన ఏం జరుగుతుందంటే, ఒకటి సంతోషం వస్తుంది, రెండవది దేవుని శక్తిని ఇస్తాడు, మూడవది శత్రువుని ఎదురు నుండి పారిపోతారు. దాని ఇంకోటి ఏంటంటే భయము, భీతి, దిగులు, చింత వెళ్ళిపోతుంది. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. మన సంఘంలో కూడా గమనించాలి, మన సంఘంలో ప్రార్థన పరులుగా ఉండాలి. రెండవది వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారు, చేయరు, ఐ డోంట్ నో. కానీ వారి ప్రార్థన విన్నప్పుడు నాకు అర్థమవుతుంది, వీళ్ళు వ్యక్తిగతంగా దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధన. హృదయకర దేవుడు నాతో మాట్లాడుతున్నాను. నేర్చుకుందాం దయచేసి. కనీసం 1 గంట సేపు అండి అమ్మ, 1 గంట సేపు ప్రార్థనలో ఉండాలి. కనీసం 1 గంట సేపు ప్రార్థనలో ఉండాలి. కనీసం 1 గంట సేపు దేవుడు స్తుతించాలి. నువ్వు స్తుతించి చూడమ్మా, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు తలుపులు వేసుకొని
1 అవర్ ప్రార్థన చేయి, 1 అవర్ స్తుతించు. దేవుడు నేను చెప్పిన విషయాలన్నిటిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఈ 4 విషయాలు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ, అబ్రహాము ప్రార్థనపరుడు అయినప్పటికీ, అబ్రహాము దేవుని మీద ఆధారపడినప్పటికీ సింపుల్గా ఈ 4 విషయాలు చక్కగా విన్నాడు. వినడం వలన ఏం కలుగుతుంది? చక్కగా విన్నాడు. అబ్రహాం టేక్ రొట్టె ద్రాక్షరసం. అబ్రహాంను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అబ్రహాం దేవుడు ఏం చేయాలి? స్తుతించాలి. అందుకే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా ఏం కదండి బలిపీఠం. చాలా ఈ 4 ఎప్పుడైతే మెల్కిసెదెకు చేశాడో ఆయన సైడ్ నుండి ఈయన సైడ్ నుండి ఒక పని చేశాడు. మెల్కిసెదెకు ఆయన సైడ్ నుండి 4 పనులు చేశాడు, ఈయన సైడ్ నుండి ఒక పని. ఏం చేశాడమ్మా? అది రిజల్ట్ అన్నమాట. 10వ వంతు దశమ భాగం, మొట్టమొదటిగా దశమ భాగం అబ్రహాము తన సంపద నుండి, తన ఆస్తి నుండి దేవునికి 10వ భాగము. అది వేరే ప్రసంగం, నేను చెప్పను ఇక ప్రసంగం దశమ భాగం గురించి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం విన్నా అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా. అంత తొలగించినట్లయితే మనం ప్రార్థనలో ఉందాం. 2 నిమిషాలు ప్రార్థనలో ఉందాం.